ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిన్నటి రోజు నుంచి అంటే జూన్ 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల నుంచే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే గడిచిన ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్య ఇంటింటికి రేషన్ వాహనాలు ఏదైతే పంపిణీ జరిగిందో వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ పూర్తిగా రేషన్ షాపుల వద్దనే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి నిన్న రోజున ఒక పండగ వాతావరణంలో ఇదంతా కూడా జరిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి వైసీపీ అనుబంధ మీడియాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసినటువంటి ఏదైతే ప్రవేశపెట్టారో ఒక మంచి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారా? ప్రజలు దేని పట్ల ఆసక్తి చూపుతున్నారు? ఇలాంటి విషయాలకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, చూసుకుంటే నిన్నటి రోజు నుంచి దాదాపు 5 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రేషన్ షాపుల వద్ద బియ్యం తీసుకున్నటువంటి ప్రణాళిక ఉందో దాని నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు మనం ఎక్కడ కూడా చూడలేదు అటువంటి దాన్ని కూడా. అయితే మరలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మాత్రం పూర్తిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పూర్తి ఒక పనికిరైనటువంటి చర్య, దీనివల్ల సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా ఏ కార్యక్రమం మంచిదంటారు? మీ యొక్క అభిప్రాయం ఏంటి దీని గురించి? నిజంగా మనం చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నది ఏంటంటే ఒక రేషన్ షాప్లా పెట్టేసి అక్కడికి వెళ్ళి అందరూ తీసుకుంటూ ఉంటారు. అదే కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం రైస్ మాఫియా. కాకినాడ ఏదైతే పోర్ట్లో వీళ్ళు చేసిన ఏదైతే ఉందో, ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, తర్వాత పేర్ని నాని, మరి ప్రజలందరికి కూడా ఇంటి వద్దకే తీసుకొచ్చి రేషన్ ఇస్తే మరి ఆ బియ్యం అన్నీ కూడా అక్కడ అక్రమంగా ఎందుకు రవాణా చేయబడి ఉన్నాయి? మరి కాబట్టి ఇంతకుముందు మనం చూసాం రంజాన్ తోఫా కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, లేకపోతే సంక్రాంతి కానుక కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు అందలేదు 5 సంవత్సరాలు. మరి ఇవన్నీ కూడా ఎందుకు ఆపేశారు? మరి ఈ రోజున ప్రజల్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అనుబంధ సంస్థలు మీడియాలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు లేకపోతే వాళ్ళ నాయకులు అందరూ మాట్లాడే మాటలు కానివ్వండి వింటుంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదందరూ కూడా ప్రజలందరూ కూడా దానికే మద్దతు తెలుపుతున్నారు. నేను కూడా ఒక రేషన్ దగ్గర నుంచి మనం తీసుకునే వాళ్ళం కాబట్టి, ప్రజలను చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్రజలకు ఆలోచన ఏ విధంగా ఉందని చెప్పి మనం పరిశీలిస్తే వీళ్ళందరూ కూడా దానికోసమే వెళ్ళి మేము తీసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదనేది మనకు అక్కడ చెప్తున్న విషయం. ముఖ్యంగా మీరంటున్నట్లుగా ఏదైతే వీళ్ళు ఈ రోజున అసత్య ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి గతంలో వీళ్ళు పెట్టిన ఈ బియ్యం బండ్లు అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్న ఏదైతే ఈ పీడిఎస్ రైస్కి సంబంధించి ఉన్నాయో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ప్రజలకి ఏ విధంగా వీళ్ళు ఇంటి వద్దకే రేషన్ బియ్యం అని చెప్పి తీసుకొచ్చి దాన్ని వీళ్ళు మరి ఇప్పుడు చూసే మాఫియా ఒకటి రన్ చేశారు. మరి ప్రజలకు అందింది ఎక్కడ? వీళ్ళు దోచుకున్నది ఎంత? మరి ఎంతమంది కుటుంబాలకు వీళ్ళు ఈ రోజున అందించారు? ఎక్కడైనా సరే ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ ఎన్ని కేజీలు బియ్యం ఇస్తున్నారు, మరి అక్కడున్న సరుకు వాళ్ళకి చెప్తారు, ఇదిగో ఇవి ఉన్నాయి మీకు ఏం కావాలి అంటే సాక్షాత్ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీకు ఇష్టమైతే బియ్యం తీసుకోండి, లేకపోతే డబ్బులు తీసుకోండి దానికి బదులని. మరి గతంలో ఇది ఎక్కడా కూడా జరగలేదు. ఎందుకు అంటే ప్రజలు అక్కడ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, మరి అనవసరంగా ఆ బియ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇది గవర్నమెంట్ లెక్కలో ఉండిద్ది, ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ లెక్కలో ఉండిద్ది. అదేవిధంగా వాళ్ళు పక్కన అమ్మితే అవి తీసుకెళ్ళి ఇప్పుడు చూస్తున్నాం బస్సుల్లో కానీ రకరకాలుగా అవి పట్టుకుంటూ ఉంటారు రేషన్ బియ్యాన్ని. ఇవి మరి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆ దానికి పునాది ఎక్కడ పడాలంటే గవర్నమెంట్ నుంచే రావాలి. కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన చేశారు. ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ రోజున ప్రభుత్వం తెలుసుకొని దాని వైపు అడుగులు వేయటం నిజంగా గొప్ప విషయం. ఇంకొక విషయానికి వస్తే ఎవరైతే ఈ సోషల్ మీడియాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ ఏదైతే సాక్షి ఛానల్ ఏ విధంగా అసత్య ప్రచారం చేస్తుంది, మరి గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, మరి బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని. కానీ ఈ పథకం స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పారు అని అంటే వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు చెప్తున్న ఇబ్బంది పడుతున్నారు అంటున్నారో వాళ్ళందరికి కూడా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి రేషన్ ఇవ్వటం జరుగుతుంది అని. మరి ఆ విషయం మర్చిపోయి వాళ్ళు ఈ విధమైన అసత్య ప్రచారం ఎలా చేస్తారు? మరి నిన్న ఒక్కరోజే 18 లక్షల కుటుంబాలు ఏ విధంగా రేషన్ తెచ్చుకున్నాయి? మరి ఎవరైనా సరే ఈ రోజున మాట్లాడుతున్నారంటే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. చక్కగా వాళ్ళకి అక్కడ తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏవే వస్తువులు మాకు అందుబాటులో ఉన్నాయి, మేము తీసుకొచ్చుకుంటున్నాము, చక్కగా అవసరం లేదు అని అంటే డబ్బులు కూడా ప్రభుత్వం ఇస్తానంటుంది. మరి ఇంక అంతకుమించి ఇంకేం కావాలి? మరి అలానే ఒక వయసు పైబడిన వాళ్ళు లేకపోతే ముసలి వాళ్ళు ఈ విధంగా ఉంటారు, రకరకాలు ఆరోగ్యం బాగాలేకుండా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు మేము రాలేము కాబట్టి మాకు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఈ రోజున సపోర్ట్ ఉంది.
మీకు ఇంటి వద్దకే రేషన్ తీసుకొచ్చి ఇస్తామని ఇన్ని రకాలుగా వీళ్ళకి చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో ఈ రేషన్ బియ్యం ఏదైతే పంపిణీ చేయటానికి ఏవైతే ఈ వ్యాన్లు పెట్టారో ఈ వ్యాన్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, మరి ఎంత కొనుగోలు చేశారు, మరి ఆ బడ్జెట్ అంతా ఎక్కడుందంటే జగన్మోహన్ రెడ్డి గారు జేబులో ఉన్నాయి. మరి విజయసాయి రెడ్డి పాపం ఈయన జైలు మెట్టు ఏటు, మరి ఆయన అల్లుడు గారైన అరవిందో ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేయటం, మరి అక్కడి నుంచి వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వం అంటే ఇక్కడ వీళ్ళ నాయకులు వీళ్ళందరూ అంతే. మరి రజనీ కూడా అదే చేసింది గతంలో. భూములు కొన్నప్పుడు రైతు దగ్గర నుంచి గవర్నమెంట్కి చెప్పింది ఒక రేటు, ఇక్కడ రైతులకు చెప్పింది ఒక రేటు, ఈవిడ మధ్యలో నొక్కేసింది ఒక రేటు. మరి అదేవిధంగా వీళ్ళు కూడా అదేవిధంగా ఈ రేషన్ వ్యానుల్లో కూడా అదే చేశారు. ఇక్కడ గవర్నమెంట్ లెక్కలో రాసింది ఏంటి, వీళ్ళు కొనుగోలు చేసింది ఎంతకి, మిగతా డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళినాయి. ఈ రోజున ఏదైనా చూడండి స్కీముల పేరుతో చేసిన స్కాములు ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో కూడా వీళ్ళ జేబుల్లోకే వెళ్ళియి. మరి ఈ విధంగా ఈ రోజున ఈ రేషన్కి సంబంధించిన దాన్ని పదే పదే ప్రజల్లోకి వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు అక్కడ చూసాం కొంతమంది ఆటవికులు, వీళ్ళు పాపం అక్కడ ఉన్న వాళ్ళు చాలా నాలెడ్జ్ తక్కువగా ఉంటారు, వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళు పదే పదే వాళ్ళని ఏ విధంగా తీసుకువెళ్తున్నారు, వాళ్ళలో ఒక నెగిటివ్ భావం తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం మీద ఇట్లాంటి అసత్య ప్రచారాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షి ఛానల్లోనే మనం ఇంతకు ముందుగా చూసింది ఏంటి అంటే ప్రతిదాన్ని వక్రీకరించి వంకర బుద్ధితో చూడటమే మా పని, చూపించటమే మా పని, ఇదే మా సాక్షి చేసే పని అనేది ఉంది. కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ప్రజలకి అందుబాటులోకి ఈ రోజున ఈ వ్యాన్లు ఖర్చు పెట్టే డబ్బులు కానివ్వండి, వీళ్ళు ఆ వ్యాన్లు డ్రైవరు అదేవిధంగా పక్కన ఎవరైతే డీలర్ ఉంటారు వీళ్ళకి అదనంగా డ్రైవర్కి ఇవ్వాలి కదా. ఇప్పుడు డ్రైవర్తో పని లేదు కదా. మరి వ్యాను పెట్రోల్ ఖర్చు కంటే కూడా 10 రేషన్ షాపులు పెట్టుకోవచ్చు. మరి ఎంత అవుతుంది? మరి వ్యాన్ వేసుకుని ఇతను ఇంటి దగ్గరకు వస్తాడంటే ప్రతి ఇంటికి వచ్చి ఎక్కడైనా ఇచ్చిందుందా? ఎక్కడా లేదు. తీసుకువెళ్ళి వీధి చివర అక్కడ ఉంచడం, మరి అందరినీ కూడా అక్కడికి వచ్చి తీసుకోమని చెప్పటం. అదేదో ఆ షాప్కి వెళితే వీళ్ళకి సంక్రాంతి కానుక వస్తుంది, క్రిస్మస్ కానుక వస్తుంది, అదేవిధంగా నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వటం కూడా జరిగిద్ది. అంటే ఖర్చుని ఏ విధంగా తగ్గించి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బుని అటువైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇన్ని విధాలుగా ఇంత మంచి చేయడానికి ప్రజలకి మరి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంటే ఎందుకు వీళ్ళు ఈ విధమైన అసత్య ప్రచారం చేస్తుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ జగన్ బ్యాచ్ అంటే వీళ్ళ పనే ఇది. వీళ్ళ పదే ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టుతున్నారని చెప్పేసి వాళ్ళల్లో ఒక భావన కలిగింపజేసే విధంగా వీళ్ళు ప్రచారం చేయటం, ఇదే వీళ్ళ పనిగా ఈ రోజున వీళ్ళు అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఇలా చేశారు కాబట్టే ఈ విధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చున్నారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి బుద్ధి రాదు, సైకోలానే ఉంటారు, సైకోగానే ప్రవర్తిస్తారు, సైకోగానే ఆలోచిస్తారని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.